క్లీన్ స్వీప్ చేస్తామనుకున్నారు. కనీసం మ్యాజిక్ ఫిగర్ కు అటు ఇటుగా వస్తాయనుకున్నారు. రూరల్లో దెబ్బతిన్న అర్బన్ లో హవా కొనసాగుతుందని భావించారు. మున్సిపల్ రిజల్ట్స్ కొండంత ఆశను కలిగించినా అంతలోనే ఊహకందని ఫలితం, కోలుకోలేని దెబ్బ. అసలు కాంగ్రెస్ చేసిన తప్పులు చూస్తే చాలానే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. పాయింట్ నెంబర్ 1, తెలంగాణపై మాట ఇచ్చాం తెచ్చాం. ఇంతవరకు బాగానే ఉన్నా 10 ఏళ్లు నాంచి ఇవ్వడం కాంగ్రెస్ కు మైనస్ గా మారింది. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే వరకు క్లారిటీ ఇవ్వలేకపోయారు నేతలు. తెలంగాణ జనంలో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని తమ వైపుకు తిప్పుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. పాయింట్ నెంబర్ 2, తెలంగాణ సాధించడంతోనే పనైపోయిందని భావించారు. పునర్నిర్మాణం అంటూ కేసీఆర్ దూసుకెళ్తుంటే ఇచ్చిన స్లోగన్ దగ్గరే ఆగిపోవడం ఆ పార్టీకి విజన్ లేదనే సంకేతాలు వెళ్లాయి. పాయింట్ నెంబర్ 3, తెలంగాణ రాష్ట్రం వచ్చింది సీమాంధ్రులతో పంచాయతీ కాలేదని, వాటాలు పంపకాలపై చాలా యుద్ధమే ఉందని కేసీఆర్ కౌంటర్స్ ఇస్తుంటే కాంగ్రెస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వారి చిత్తశుద్ధిని శంకించారు జనం. పాయింట్ నెంబర్ 4, విభజనతో ఉద్యోగుల సమస్యలపై అంటి ముట్టనట్టుగా వ్యవహరించిన కాంగ్రెస్ డిమాండ్లపై ఏ దశలోనూ స్పందించకపోవడంతో ఎంప్లాయీస్ ఆ పార్టీకి దూరమయ్యారు. పాయింట్ నెంబర్ 5, మేడ్ ఇన్ తెలంగాణ నినాదం రాహుల్ నోటి వెంట వచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్టేట్ లో టీఆర్ఎస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారన్న టాక్ వచ్చేసింది. ఉపాధి విషయంలో ఇచ్చిన హామీలు యువత దగ్గరకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. పాయింట్ నెంబర్ 6, దక్షిణ తెలంగాణలో బలంగా ఉన్నామన్న పార్టీ ఓవర్ కాన్ఫిడెంట్ పునాదులు కదిలేలా చేసింది. ప్రచారంలో ఉమ్మడిగా కలిసి నడవకపోవడం కూడా ఆ పార్టీ పరాజయానికి కారణమైంది. పాయింట్ నెంబర్ 7, ఎవరికి వాళ్లుగా వ్యవహరించడం, ప్రత్యర్థి టీఆర్ఎస్ కు పోటీ సభలు ర్యాలీలు తీయడం, తెలంగాణ ఇచ్చిన తర్వాత జరిగిన సంబరాల జోష్ ను తన వైపుకు తిప్పుకోవడంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. ఎవరైతే టికెట్ దక్కించుకున్నారో గెలుపుకు కూడా వాళ్లే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. లీడర్ ఎవరు అనేదానికి సమాధానం ఇవ్వలేకపోయారు. పాయింట్ నెంబర్ 8, 10 ఏళ్లు అధికారంలో ఉండడం, ప్రజా వ్యతిరేకతను తక్కువగా అంచనా వేయడం కూడా కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీసింది. ధరల పెరుగుదల, జనంలో గూడు కట్టుకున్న కసిరి పట్టించుకోలేదు. ఒక్క తెలంగాణ తెచ్చాం నినాదమే ఎజెండా కావడం, మిగతా విషయాలపై ఫోకస్ చేయకపోవడం కూడా భారీ డ్యామేజ్ కు కారణం. పాయింట్ నెంబర్ 9, అర్బన్ ఏరియాల్లో మోడీ హవాను తక్కువగా అంచనా వేయడం మరో తప్పు. తెలంగాణ ఇవ్వడంలో బీజేపీ పాత్రను తక్కువ చేసి చూడడం కూడా ఓ కారణం. పాయింట్ నంబర్ 10, అన్నింటికంటే ముఖ్యం, తెలంగాణ కాంగ్రెస్ తొలి పీసీసీ చీఫ్ గా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుని ఎంపిక చేయకపోవడం. సొంత నియోజకవర్గంలో గెలవడం కష్టంగా ఉన్న నేతలను పీసీసీ చీఫ్ గా ఎంపిక చేయడం పెద్ద మైనస్. కులాలు మతాల ఈక్వేషన్స్ గెలిపిస్తాయనుకుంటే పొరపాటే. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఎలా ఇచ్చారో దాన్ని అలా జనంలోకి తీసుకెళ్లడంలో విఫలమవడం కూడా ఓటమికి మరో కారణం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి కూడా మిగిలిన విధంగా కాంగ్రెస్ వాషౌట్ కావడం చేతులారా చేసుకున్నదే.